పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మసాలా డైరెక్టర్ బోయపాటి సీను డైరెక్షన్ లో సినిమా తీస్తే అసలు అంచనాలకే అందని ఈ కాంబో తెర రూపం దాల్చిపోతుంది. తన హీరోలను పవర్ఫుల్ మిసైల్లా చూపించే బోయపాటి చేతిలో పవన్ కళ్యాణ్ పడితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన సినిమా చర్చలు జరుగుతున్నాయట. దాసరి నిర్మాణంలో తారక ప్రభు ఫిలిమ్స్ నిర్మించే సినిమాలో ఓ సినిమా కమిట్ అయ్యాడు పవన్ కళ్యాణ్. దాదాపు 2 ఏళ్లుగా నలుగుతున్న ఈ సినిమా మ్యాటర్ ఇప్పుడు కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా పవన్ బర్త్డే రోజు తారక ప్రభు ఫిలిమ్స్ వారు పవన్ తో తమ సినిమా అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ సినిమాకు దర్శకుడిగా ముందు త్రివిక్రమ్ను అనుకున్నా త్రివిక్రమ్తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ సినిమాకు సిద్ధమయ్యాడు. అందుకే దాసరి నిర్మాణంలో బోయపాటిని డైరెక్టర్గా సెలెక్ట్ చేస్తున్నారట. రీసెంట్గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడుగా సూపర్ హిట్ అందుకున్న బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక సినిమా తరువాత మెగాస్టార్తో సినిమా తీసే ప్రయత్నంలో ఉన్న బోయపాటికి దాసరి ఆఫర్ ఇస్తున్నట్టు టాక్. అయితే పవన్తో సినిమాకు బోయపాటి రెడీ అంటున్నా పవన్ ఏమంటాడా అన్నది ఇంకా తెలియట్లేదు. ఓ పక్క డాలీతో కాటమరాయుడా షూట్లో ఉన్న పవన్ తన తర్వాతి సినిమా త్రివిక్రమ్తో ఫిక్స్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ బోయపాటి కాంబినేషన్ కనుక కుదిరితే ఇండస్ట్రీ హిట్ రికార్డులు షురూ అయినట్టే. హీరో ఇమేజ్ను 10 పెంచేలా ఓరం మాస్ కథాంశాలతో తెరకెక్కే బోయపాటి పవన్ను డైరెక్ట్ చేస్తే అది ఖచ్చితంగా ఓ ప్రత్యేక సినిమా అవుతుందని టాక్. మరి ఈ కాంబినేషన్కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలో వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.